విజన్ 2047 పై ఫోకస్ పెట్టినట్టుగానే వైజాగ్ పై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చాలా కీలకం. వైజాగ్ మాస్టర్ ప్లాన్ లో కొన్ని లొసుగులున్నాయి. ఇవన్నీ సెటిలైట్ చేయాలని కోరాం. ఏదైతే విఎంఆర్డీఏ నుంచి కార్పొరేట్ ఆసుపత్రికి భూములు ఇచ్చి ఉచిత వైద్యం చేయాలని కోరాం అని విష్ణుకుమార్ రాజు అన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నము అనకాపల్లి ఎమ్మెల్యేస్ అందరినీ కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు నారాయణ గారు పిలిపించి అధికారులతోటి సమీక్ష చేసి అత్యంత అద్భుతంగా ఈ సమీక్ష ఇంత బాగా అవుతుందని మేము కూడా ఊహించలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 కింద స్వర్ణాంధ్రప్రదేశ్ని సృష్టించాలని ఆయన ఎంత తాపత్రయంతో ఉన్నారో అదేవిధంగా గౌరవనీయులైన నారాయణ గారు మాత్రము ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎవరికన్నా సెలవు ఉంటుందేమో తెలియదు, కానీ ఎవరికన్నా ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. కానీ గౌరవనీయులైన నారాయణ గారికి ఆదివారం లేదు, సోమవారం లేదు, ఒక్క సెలవు అనేది తెలియదు. ఆయనకి ఎంతో నిరంతరము కూడా కష్టపడుతూ, నేను ఎవరిని మెప్పించడానికి చెప్పడం లేదు, ఉన్న వాస్తవాలు ప్రజలకి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను చెబుతున్నాను. నారాయణ గారు ఉదయం నుంచి రాత్రి 10-11 గంటల వరకు నిరంతరము కూడా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఎంఏయుడి డిపార్ట్మెంటు చాలా ఇంపార్టెంట్ అయిన పోర్ట్ఫోలియో. అట్లాగే అమరావతి రాజధానిని ఏ విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నంతో పాటు విశాఖపట్నం నగరానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్లో కొన్ని లొసుగులు ఉన్నాయి. అంటే తప్పులు తడకలతోటి నిండిపోయిన ఉన్న మాస్టర్ ప్లాన్ని కూడా సరిచేసి, ఏదైతే అంతకుముందు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లో కొన్ని రోడ్స్ ఉన్న రోడ్స్ని కూడా కొంతమంది స్వార్థపూరితమైన ఆలోచనలతోటి మళ్ళీ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి, ఫైనల్ మాస్టర్ ప్లాన్ తయారయ్యేటప్పటికి ఆ రోడ్స్ని కూడా తీసివేయటం జరిగింది. అట్లాగే అవన్నీ కూడా మళ్ళీ ప్రజాప్రతినిధులతో ఆలోచించి చేయాలని చెప్పి, తప్పనిసరిగా చేయాలని చెప్పి మంత్రివర్యులు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశించడము. అట్లాగే ఏదైతే విఎంఆర్డీఏ నుంచి ఏపీఐఏసీ నుంచి ల్యాండ్స్ ఎవరికైతే కార్పొరేట్ హాస్పిటల్కి అతి తక్కువ ధరకి ల్యాండ్స్ ఇచ్చి 10% ఉచితంగా ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి ఓపీలో అని చెప్పి కండిషన్ ఉండి, అట్లాగే 15% బెడ్స్ కూడా ఉచితంగా ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలని కండిషన్ ఉండి, అట్లాగే ఐటీడీఏ పిల్లలు స్టూడెంట్స్కి వాళ్ళకి కూడా ఉచితమైన ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలన్న కండిషన్స్ ఈ 15 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా జరగటం లేదు. ఇప్పుడు మంత్రివర్యులు కన్సర్న్ కలెక్టర్స్కి ఆదేశించి అది అమలు ఉండేటట్టు చేయవలసిందిగా వారు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఏదైతే 2047 స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడ్డారో, అట్లాగే మనకి వైజాగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్ కూడా ఆల్మోస్ట్ 20 years వరకు ఉంటుంది. మాస్టర్ ప్లాన్ 2047ని దృష్టిలో పెట్టుకుని రకరకాల ప్రాజెక్ట్స్, రోడ్స్ విషయం కానీ, లేకపోతే మెట్రో ట్రైన్స్ గురించి కానీ, హైవేస్ పైన మళ్ళీ బ్రిడ్జెస్ నిర్మాణం చేయటం గురించి కానీ అందరూ అధికారులతోటి సమీక్షించి వారు మాకు చాలా సంతోషం కలిగించారు. తప్పనిసరిగా నారాయణ గారి నేతృత్వంలో విశాఖపట్నం కూడా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వారికి శుభాకాంక్షలు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఫైనల్ వచ్చేటప్పటికి మారిపోయింది ఇదంతా. సో అది తప్పులు జరిగాయి అనేటువంటిది మాస్టర్ ప్లాన్ అనేది అయింది. మీకు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు, దాంట్లో ఇయర్ మార్క్ చేస్తారు, ఏ రోడ్ ఎంత వస్తుంది, ఏ రోడ్స్ ఎన్ని వస్తాయి. అభ్యంతరాలు అన్ని అయిన తర్వాత ఫైనల్ మాకు ఉన్నది మాస్టర్ ప్లాన్ డైరెక్ట్ గా ఇప్పుడు ఈచ్ రోడ్డు గురించి డిస్కస్ చేస్తే కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే 30 మీటర్లు చేసేస్తే సరిపోద్దని నా రిక్వెస్ట్ సార్. ఎక్కడ అవుతుంది సార్? రాఘవేంద్ర టెంపుల్ దగ్గర నుంచి కానీ సిరిపురం రోడ్డు అయ్యే పనే సార్. పబ్లిక్ ఇబ్బంది పెడుతుంది తప్పితే ఈ మాస్టర్ ప్లాన్ అప్పుడు చూపింది. అలాగే రాఘవేంద్ర స్వామి టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 45 మీటర్లు పెట్టారు సార్. సంపత్ వినాయకుడు టెంపుల్ రోడ్డు 45 మీటర్లు అసలు సాధ్యమా? పబ్లిక్ ఇబ్బంది పెట్టలేదు. అంతేకాకుండా సిరిపురం జంక్షన్ నుంచి సంపెట్టడం ఉపయోగం ఉందా సార్? ఏమీ ఉపయోగం లేదు. పైగా ఆ 45 మీటర్లు పెట్టిన దగ్గర మాస్టర్ ప్లాన్ 45 మీటర్లు ఉందని చెప్పి 45 మీటర్లు అవుతుంది సార్. ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక సర్క్యూటర్స్ ఉన్నాయి,